సమర్పించే మార్కెట్ సెట్ లో స్వాగతం. బ్లాక్ ఫ్రైడే తర్వాత అగైన్ బ్లాక్ మండే, ఇది ఒక హ్యాట్రిక్ టైప్స్ క్రికెట్ లో ఏదైతే మనం అనుకుంటాం ఆ టైప్స్ ఫాల్స్ మనం చూస్తున్నాం. సో ఒక హ్యూజ్ ఫాల్ మనం ఫ్రైడే రోజు కూడా చూసాం. ఆల్మోస్ట్ ఒక టాప్ నుంచి 500 to 600 పాయింట్స్ క్రాక్ అవుట్ అని చూసాం. అండ్ అగైన్ వెస్ట్ ఏషియన్ క్రైసిస్ అండ్ ప్రాబ్లీ గ్లోబ్ మార్కెట్ సెల్ ఆఫ్ తోటి మన మార్కెట్ కూడా ఈ రోజు ఒక గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అనేది చూసాం. సో ఆల్మోస్ట్ మనకి చూస్తే కనుక అబౌట్ 280 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ తర్వాత క్లోజింగ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 600 పాయింట్స్ వరకు కూడా మనకి డౌన్ లో క్లోజ్ అవటం చూసాం. సో ఈ వారం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ట్రంకేటెడ్ వీక్, ఎందుకంటే 26th రోజు మనకి హాలిడే ఉంది. రేపు మనకి మంత్లీ వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉంది. నిఫ్టీ పరంగా చూస్తే కనుక అఫ్ కోర్స్ నెక్స్ట్ వీక్ మంత్లీ ఆప్షన్స్ ఉంది. అండ్ దాని తర్వాత థర్స్డే బదులు వెనస్డే రోజు మనకి నిఫ్టీ సెన్సెక్స్ ఆప్షన్స్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా చాలా చాలా ఉంటాయని చెప్పొచ్చు. ఒక లాంగ్ బేరిష్ క్యాండిల్ ఫార్మేషన్ ఈరోజు జరగటం చూసాం. సో ఈ 290 పాయింట్స్ ఫాల్ తర్వాత ఈ రోజు అగైన్ ఇంకొక ఆల్మోస్ట్ క్లోజ్ టు అబౌట్ 300-320 పాయింట్స్ ఫాల్ అనేది మనకు రావటం చూసాం. టోటలీ 6000 పాయింట్స్ ఈ రోజు గివ్ అప్ చేయటం చూసాం. సో మనం లాస్ట్ వీడియోస్ లో అనుకున్నాం, ఎప్పుడైతే 23,500 కట్ అయిందో ప్రాబ్లీ 340 వాట్ ఎవర్ ఇట్ ఈస్, అక్కడ నుంచి 21,743 ఏదైతే లాస్ట్ ఇయర్ ఏప్రిల్ లో వస్తుంది అనుకున్నాం. ఐ థింక్ అది ఎవిడెంటబుల్ ఉంది ఇక్కడ, ఎందుకంటే మనం 23,500 దగ్గర 21,700 అంటే కనుక ఐ థింక్ వెరీ టఫ్ టు బిలీవ్, ఎందుకంటే 2,200 పాయింట్స్ పడుతుందా ఇంకా, ఎందుకంటే టాప్ నుంచి ఆల్రెడీ 26,300 నుంచి 24,300 పడుతుంది చూసాం. 2,000 పాయింట్స్ పడ్డాక ఇంకా 2,200 పాయింట్స్ పడుతుందా అని ఒక డౌట్ మన అందరికీ ఉంటుంది యాజ్ అ ట్రేడర్ అండ్ ఇన్వెస్టర్. ఐ థింక్ ఆ డౌట్ ఈ రోజు క్లియర్ అయిపోయింది, ఎందుకంటే 22,500 వచ్చినాక ఐ థింక్ 21,700 ఇలాంటి బ్యాడ్ డే ఇట్స్ జస్ట్ ఎ డే అవే అని చెప్పుకోవచ్చు. సో ఇంకా కూడా మనం లాస్ట్ ఇయర్ లోస్ కట్ చేయలేదు, అదొకటి వీ షుడ్ కీప్ ఇన్ మైండ్. అండ్ అఫ్ కోర్స్ టాప్ నుంచి మనం చూస్తే కనుక 26,300 నుంచి 22,300 ఆల్మోస్ట్ ఒక 4,000 పాయింట్స్ వరకు కూడా గివ్ అప్ చేయడం చూసాం మనం. అఫ్ కోర్స్ ఇవన్నీ ఎక్స్టర్నల్ బేస్డ్. ఐ థింక్ ఇలాంటి సిచ్యువేషన్స్ మనం ఆల్రెడీ చూసాం 4-5 years బ్యాక్ ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో. బట్ ఈ రోజు డీప్ కన్సర్న్ ఏంటంటే కనుక 70-80% ఆఫ్ ద స్టాక్స్ లో ఒక బిగ్ సెల్ ఆఫ్ వచ్చింది, ఇంక్లూడింగ్ క్యాష్ అండ్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ ఇవన్నీ కూడా. సో ఈ రోజు ఓన్లీ 2 గెయినర్స్ నిఫ్టీలో, హెచ్సిఎల్ టెక్ అండ్ పవర్ గ్రిడ్. Losers are many across the board. BFSI segment, metal, auto, FMCG, core sector like L&T and all. I think worst hit అయినా మనం చెప్పుకోవాలంటే కనుక ఫస్ట్ 4 స్టాక్స్ బియాండ్ 5% క్రాక్ అయింది. 6.48% క్రాక్ తోటి శ్రీరామ్ ఫైనాన్స్ హైయెస్ట్ లూజర్ గా నిలవటం చేసాం. అండ్ టైటాన్ 6% క్రాక్ అయింది. ట్రెంట్ 5% క్రాక్ అయింది. మెటల్స్ అండ్ ఇన్సూరెన్స్ నేమ్స్ లైక్ టాటా స్టీల్, JSW స్టీల్ అన్ని కూడా చాలా చాలా వీక్ గా ట్రేడ్ అవటం చేసాం. ఐ థింక్ లీస్ట్ ఫాల్ ఉన్న సెక్టర్ ఆర్ స్టాక్స్ ఏదైనా ఉంది అంటే కనుక ఐటీ నేమ్స్ అని చెప్పుకోవచ్చు. సో మేబీ రిలయన్స్ కూడా కొద్దిగా సపోర్ట్ చేసిందని చెప్పాలి, ఎందుకంటే ఓన్లీ 0.5% వరకు కూడా క్రాక్ అవుట్ అని చూసాం. సో లీస్ట్ ఫాల్ అయిన ఇండెక్స్ లో మనం చూస్తే టెక్ మహీంద్రా అండ్ TCS లాంటి స్టాక్స్. సో ఇవాల్టి ఫాల్ తోటి మనకి డెఫినెట్లీ ఇందాక అనుకున్న 21,700 జోన్ కి అయితే సపోర్ట్ పాయింట్ మనకు కనిపిస్తుంది. బట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ రెసిస్టెన్స్ మనకి ఈరోజు గ్యాప్ ఏదైతే క్రియేట్ అయిందో, ఐ థింక్ ఆ గ్యాప్ హై చూస్తే 23,067, అంటే ఇక్కడ నుంచి ఒక 550 పాయింట్స్ పైన ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంటుంది, ఇమీడియట్ రెసిస్టెన్స్. ఒకవేళ సమ్ గుడ్ న్యూస్ ఫ్రమ్ వెస్ట్ ఏషియా వస్తే కనుక ప్రాబ్లీ నెక్స్ట్ గ్యాప్ అనేది మనకి 18th March రోజు క్రియేట్ అవటం చూసాం, 23,618. సో ఈ రెండు కూడా మన రెసిస్టెన్స్ పాయింట్ అనుకోవచ్చు. ఆల్ ఇన్ ఆల్ సపోర్ట్ 22,000 అండ్ 21,700 అనుకోవచ్చు. అండ్ రెసిస్టెన్స్ పాయింట్ 23,068 నుంచి 23,618 మధ్యలో ఐ థింక్ రెసిస్టెన్స్ అనేది మనకి కనపడుతుంటుంది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక హ్యూజ్ స్టీపెస్ట్ ఫాల్ ఆఫ్టర్ మెనీ డేస్ అని చెప్పుకోవచ్చు. అఫ్ కోర్స్ ఇలాంటి ఫాల్ మన ఎలక్షన్స్ రిజల్ట్స్ రోజు చూసాం. లాస్ట్ ఇయర్ 2024 June, July ఆ టైంలో ఎప్పుడైతే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాడో 3,000 పాయింట్స్ వరకు వోలటాలిటీ రావటం చూసాం. బట్ టుడేస్ కట్ ఐ థింక్ లాస్ట్ 5 సెషన్స్ లో 55,000 నుంచి ఫ్రైడే రోజు 53,500, 2,000 పాయింట్స్ ఆర్ 2,500 పాయింట్స్ పడినాక ఈ రోజు ఒక బిగ్గెస్ట్ ఎవర్ లాస్ అనేది మనం చూసాం. 2,000 పాయింట్స్ ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీ క్రాక్ అవటం చూసాం. సో ఒక హ్యూజ్ గ్యాప్ డౌన్ 720 పాయింట్స్ తర్వాత ఆల్మోస్ట్ 2,000 పాయింట్స్ వైప్ అవుట్ అయిపోవటం చూసాం. సో మన లాస్ట్ వీడియోస్ లో కూడా అనుకున్నాం 52,063 కట్ అయింది అంటే కనుక 49,156 దాకా కూడా వచ్చే ఛాన్సెస్ ఉందని. ఐ థింక్ ఇది ఆల్రెడీ ఎవిడేబుల్ అని చెప్పొచ్చు, ఎవిడెన్స్ లా కనిపిస్తుంది మన చార్ట్స్ లో, ఎందుకంటే ఈ రోజు క్లోజింగ్ 51,400
37. సో అనదర్ 1500 పాయింట్స్ మనం అనుకుంటున్నాం సపోర్ట్ పాయింట్ అనేది. సో అది వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు మనకి, ఎందుకంటే హెవీ వెయిట్స్ అండ్ లార్జ్ క్యాప్ ప్రైవేట్ బ్యాంక్స్ లో బిగ్గెస్ట్ సెల్ ఆఫ్ జరుగుతుంది. ఇన్ఫాక్ట్ ఈ రోజు కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇంకొక 5% దాకా క్రాక్ అవుట్ అని చూసాం. అగైన్ రెసిస్టెన్స్ పాయింట్స్ మనం వెతుక్కోవాలి ఇప్పుడు ఎక్కడ ఉందని. సో ఈ రోజు గ్యాప్ ఏదైతే క్రియేట్ అయిందో 53,297 గ్యాప్ హై అది. సో అదొక మేజర్ రెసిస్టెన్స్ ఉంటుంది, అంటే ఇక్కడ నుంచి ఒక 1800 పాయింట్స్ పైన. దాని తర్వాత అగైన్ 18th రోజు ఏదైతే గ్యాప్ క్రియేట్ అయిందో 54,689. సో మనకి లెవెల్స్ ఇంత దూరం ఎందుకు ఉన్నాయి అంటే కనుక షార్ప్ మూవ్స్ అనేది మార్కెట్స్ లో ఉంటాయి, పుల్ బ్యాక్స్ కూడా అంతే షార్ప్ గా ఉంటాయి. అందుకోసం మనం ఈ లెవెల్స్ నే ఫోకస్ చేయాలి. అఫ్ కోర్స్ సైకలాజికల్ లెవెల్స్ చాలా మంది అనుకుంటా ఉంటాం మనం, 52,000, 52,500, 53,000 ఇవన్నీ కూడా ఆల్ సైకలాజికల్ లెవెల్స్. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ ప్రీవియస్లీ కూడా 53,200 వచ్చి ఆల్మోస్ట్ 55,300 అంటే 2,400, 2,500 పాయింట్స్ కూడా పుల్ బ్యాక్ ర్యాలీస్ లో మనకి పైకి పెట్టడం చేసాం. సో బ్యాంక్ నిఫ్టీ ఇండివిజువల్ నేమ్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక నో గెయినర్స్, అన్ని కూడా లూజర్స్ గానే కనపడ్డాయి మనకి. సో మోర్ దాన్ 5% క్రాక్ అయిన నేమ్స్ మనం చూస్తే కనుక EU బ్యాంక్, పిఎన్బి, యూనియన్, కెనరా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్ బ్యాంక్. సో మేజర్ ఆఫ్ ఇట్ ఆల్మోస్ట్ పిఎస్యు నేమ్స్ ఉన్నాయి. అఫ్ కోర్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ 5% నుంచి క్లోజింగ్ లో కొంచెం రికవరీ 4.5% రావడం చేసాం. ఇక లీస్ట్ ఫాల్ బ్యాంక్ చూస్తే కనుక బిలో 2%, ఐసిఐసిఐ బ్యాంక్. అండ్ ఇన్ని రోజులు స్ట్రాంగ్ గా ట్రేడ్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా అబౌట్ 2.5% దాకా కూడా మనకు క్రాక్ అవటం చేసాం. ఇక F&O నేమ్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ఐ థింక్ ఓన్లీ మిడ్ క్యాప్ ఐటీ, సమ్ నేమ్స్ అండ్ కొన్ని ఎనర్జీ నేమ్స్ లైక్ ప్రీమియర్ ఎనర్జీ ఆర్ కోఫోర్స్, పర్సిస్టెంట్ లాంటివి కొద్దిగా పాజిటివ్ గా ఉన్నాయి. రెస్ట్ ఆల్ ఆర్ వెరీ వెరీ బీటెన్ డౌన్. సో ఇందాక అనుకున్నాం మనం F&O నేమ్స్ అయితే మోర్ దాన్ 98% రెడ్ లో ట్రేడ్ అవటం చూసాం. సో బిగ్గెస్ట్ లూజర్స్ సెక్టర్ వైజ్ మనం చూస్తే కనుక ఐ థింక్ మెటల్స్, రియాలిటీ చాలా చాలా హెవీగా సెల్ ఆఫ్ జరగటం చూసాం. లోదా 9% క్రాక్ అయింది, అదేవిధంగా సేల్ అబౌట్ 8%. దాని తర్వాత డిఫెన్స్ ఎనర్జీ నేమ్స్ కూడా మనం చూస్తున్నాం, పెట్రోనెట్, బిడిఎల్ లాంటి స్టాక్స్, ఇన్ఫాక్ట్ ఐనాక్స్, విండ్ ఇవన్నీ కూడా మోర్ దాన్ 6% క్రాక్ అవటం చూసాం. యూ టేక్ ఎనీ నేమ్, గోల్డ్ లెండింగ్ కంపెనీస్ కానీ, స్టాక్ మార్కెట్ రిలేటెడ్ నేమ్స్ కానీ, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, ప్లాట్ఫామ్ కంపెనీస్, హౌసింగ్ ఫైనాన్స్, డిఫెన్స్, క్యాపిటల్ గూడ్స్, స్పెషాలిటీ కెమికల్స్, ఏ సెక్టర్ ని కూడా రెస్పైట్ అనేది ఎక్కడ ఇవ్వలేదు. అన్ని కూడా బిగ్ బిగ్ సెల్ ఆఫ్ అనేది మనకు రావటం చూస్తున్నాం. ఈవెన్ సిమెంట్ ప్యాక్స్ లైక్ దాల్మియా భారత్ ఇవన్నీ కూడా 6 to 7% దాకా కూడా మనకు క్రాక్ అవటం చూస్తున్నాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లోకి వెళ్ళి చూస్తే కనుక I think very, very small stocks or, again, IT names like Signity and కొన్ని టెక్స్టైల్ నేమ్స్ లైక్ ట్రిడెంట్, కేపీఆర్ మిల్స్ లాంటివి కొద్దిగా గ్రీన్ లో ట్రేడ్ అయినప్పటికీ బిగ్ సెల్ ఆఫ్. సేమ్ స్టోరీ F&O లో ఏదైతే జరిగిందో, ఫ్రంట్ లైన్ లో ఏదైతే జరిగిందో, పవర్, డిఫెన్స్, మెటల్స్, కోర్ సెక్టర్, హోటల్స్, రియాలిటీ, డిఫెన్స్ నేమ్స్ అన్ని కూడా బిగ్ బిగ్ సెల్ ఆఫ్ కి మనకి గురవటం చూస్తున్నాం. సో కొన్ని స్టాక్స్ అయితే ప్రీవియస్ స్వింగ్ లోస్ ని కూడా కట్ అయిపోయి ఇంకా కింద ట్రేడ్ అవటం చూస్తున్నాం. సో వాటిలో చాలా చాలా అప్రమత్తంగా ఉండాలి. స్టాక్స్ లైక్ నెల్కో, స్టెర్లైట్ టెక్, ఆఫ్ కోర్స్ జైన్ ఇరిగేషన్, ఎన్ఐటి లిమిటెడ్ గానీ, రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొన్న పుల్ బ్యాక్ తర్వాత ఈ రోజు అగైన్ టోటలీ గివ్ అప్ చేయటం చూసాం. ఐపీఎల్ గానీ, హిందుస్థాన్ కాపర్, తేజస్ నెట్వర్క్, ఆఫ్ కోర్స్ ఈ స్టాక్ టాప్ నుంచి కరెక్ట్ అవుతూ వస్తుంది. సో లాట్ ఆఫ్ నేమ్స్ లో ఒక బేరిష్ ట్రెండ్ లోకి మనం వెళ్ళిపోవటం చూస్తున్నాం. సో అలాంటప్పుడు చాలా చాలా అప్రమత్తంగా ఉండవలసిన సమయం ఇది. సో లాస్ట్ కపుల్ ఆఫ్ వీడియోస్ లో మనం చెప్తున్నాం, ట్రేడింగ్ కి దూరం ఉంటే దేర్ ఇస్ నో హార్మ్. అండ్ ఒకవేళ ఎవరైనా ట్రేడ్ చేయాలన్నా కూడా ఓన్లీ ఆప్షన్స్ లోనే ట్రేడ్ చేయమని సజెస్ట్ చేస్తున్నాం. అండ్ దట్ హెస్ వర్క్ అవుట్ వెరీ వెల్ చాలా మందికి. బికాస్ ఆప్షన్స్ ఎప్పుడైతే మనం కొంటామో ఆర్ అమ్ముతామో లిమిటెడ్ లాసెస్ అనేది ఉంటుంది. అంటే పుట్ ఆప్షన్ కొంటాం అనేది ఆప్షన్ అమ్ముతా ఉంటాం మనం. ఒకవేళ పుట్ ఆప్షన్స్ ఎవరైనా కొని ఉంటే కనుక దే మేడ్ లాట్ ఆఫ్ మనీ. ఈవెన్ కాల్ ఆప్షన్స్ ఎవరైనా కొన్నా కనుక వాళ్ళకి లిమిటెడ్ లాసెస్ అనేది ఉన్నాయి. ఐ థింక్ వీ షుడ్ ట్రై టు కంటిన్యూ దట్. అండ్ సెకండ్ థింగ్, విక్స్ ఆల్మోస్ట్ ఈ రోజు ఇంకొక 20% వరకు కూడా పెరగటం చూసాం. సో 26 or 27 వరకు కూడా వెళ్ళటం చూసాం విక్స్. సో మనకి ఎలక్షన్ రిజల్ట్స్ టైం జూన్ జూలైలో 31 వరకు కూడా వెళ్ళటం చూసాం. సో ఎక్స్ట్రీమ్ ఫియర్ ఇంకా మార్కెట్ లో ఉంది. మనం విక్స్ రిలేటెడ్ డేటా అని ఐ థింక్ లాస్ట్ కపుల్ ఆఫ్ వీడియోస్ లో కూడా పంచుకోవడం జరిగింది. ఎక్స్ట్రీమ్ ఫియర్ ఉన్నప్పుడు వీ షుడెంట్ డూ ఎనీథింగ్ అని. అండ్ సెకండ్ థింగ్, మన ఇండిసెస్ ఇంకా కూడా బ్యాడ్ గా లేవని చెప్పాలి. బికాస్ లాస్ట్ ఇయర్ ఏప్రిల్ లోస్ ఇంకా కట్ చేయలేదు. సో వీఆర్ నాట్ యాజ్ బ్యాడ్ యాజ్ సమ్ ఏషియన్ మార్కెట్స్ అని కూడా మనం అనుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు ప్రెషియస్ మెటల్స్ లో కూడా బిగ్ క్రాక్ అనేది రావటం చూస్తున్నాం. లైక్ గోల్డ్, సిల్వర్ లాంటి ప్రెషియస్ మెటల్స్ లాస్ట్ 3-4 days లోనే ఆల్మోస్ట్ క్లోజ్ టు 18 to 20% పడతాం చూసాం. అదేవిధంగా FIS సెల్లింగ్ రిలక్టెంట్ గా ఉంది ఇంకా. సో ఆల్మోస్ట్ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ లో, ఇన్ఫాక్ట్ ఈ మంత్ లోనే క్లోజ్ టు 90,000 crores వరకు సెల్ చేయటం చూసాం మనం. సో 93.7 మనకి రూపీ అవటం
చూస్తున్నాం. అండ్ డే బై డే నిఫ్టీ కాంపోనెంట్స్ లో ఏవైతే 50 స్టాక్స్ ఉన్నాయో చాలా స్టాక్స్ బిలో 200 డే వెళ్ళిపోవడం చూస్తున్నాం. ఐ థింక్ లాస్ట్ వీడియోలో మనం అనుకున్నప్పుడు ఐ థింక్ 18 to 25 వరకు అబౌట్ 200 డే మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతున్నాయి అనుకున్నాం. ఐ థింక్ ఆ లిస్ట్ కాస్త ఇప్పుడు 11 వరకు రావటం చూసాం. ఆ 11 లో కూడా మనం చూస్తే కనుక 5 or 6 స్టాక్స్ ఓన్లీ పిఎస్యు నేమ్స్ ఉన్నాయి. అదర్ నేమ్స్ లైక్ డాక్టర్ రెడ్డి ఆర్ ఎస్బీఐ, సన్ ఫార్మా లాంటివి కొద్దిగా పాజిటివ్ గా మనకి ట్రేడ్ అవుట్ చూస్తాం. సో ఇలాంటి ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ లో డెఫినెట్లీ మనకి అనుకూలంగా ఉన్న స్టాక్స్ లో మెల్లమెల్లగా ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. అగైన్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే మార్కెట్ పడుతున్నప్పుడు తక్కువ పడి పెరుగుతున్నప్పుడు ఫాస్ట్ గా పెరిగే నేమ్స్ ని మనం చూస్ చేసుకోవాలి. సో అలాంటి స్టాక్స్ ని పట్టుకోవటం ఆర్ అలాంటి స్టాక్స్ ని చూడటం అనేది ఇట్స్ ఎ గ్రేట్ ఐడియా ఇలాంటి టైంలో. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. Equidius రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.